వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. మన ఇండియాలో శైవ క్షేత్రాల్లో వైష్ణవ క్షేత్రాల తర్వాత ఎక్కువ ఆరాధించేది శక్తి ప్రదాయిని ముగ్గురమ్మల మూలపుటమ్మ, ముమ్మూర్తులమ్మ, సృష్టికే మూలం దేవి, సర్వశక్తి ప్రదాయిని, జీవకోటి రక్షించే ఆదిశక్తిగా కొలువైన శ్రీశక్తి అనాది కాలం నుండి పూజలు అందిస్తుంది. గ్రామాన అమ్మ శక్తిగా వెలిసిన ఒక్కో పేరుతో పిలుచుకుంటూ సహస్రనామధారిని ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడుతుంది జగన్మాత. ఉన్న అనేక దేవాలయాలలో కొన్ని భక్తి లోకములు విపరీతమైన విశ్వాసాలు కలిగించాయి. అమ్మ ఎక్కడైనా అమ్మే కాని భక్తులకు కలిగిన అనుభవాలే వారి నమ్మకాలే పెంచాయి. అలా అమ్మ అక్కడ స్థిర నివాసం ఉంటుంది అనే భావన అపూర్వ అనుభూతిని కలిగించే ఆలయాలలో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం ఒకటి. మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దులలో ఉన్న సూర్యుడిపేటలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటుంది శ్రీ చెంగాలమ్మ. మరి ఆలయం విశేషాలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందామా? స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. 10వ శతాబ్ద కాలంలో ఆ గ్రామం పేరు శుభగిరి. ఒక గొల్ల పల్లె. రోజు మాదిరిగానే పశువులకు మేతకు తోలుకెళ్లారు. సాయంత్రం తిరిగి చేరుకునే ముందు సమీపంలోనే పవిత్ర కాళంగి నదిలో ఈతకు దిగి కొందరు నీటి ప్రవాహ వేగానికి సుడిలో చిక్కుకొని కొట్టుకుపోతూ ఒక శిలను పట్టుకొని ఆసరాతో ఒడ్డుకు చేరుకున్నారు. నీటి అద్భుతం తగ్గిన తర్వాత చూస్తే అమ్మ భుజాలతో వివిధ ఆయుధాలతో ధరించిన పాదాల కింద దానవుని దునుముతున్న దేవి విగ్రహం పశువుల కాపరి చూసి గ్రామ పెద్దలకు విన్నవించగా గ్రామస్తులు వచ్చి అమ్మవారి విగ్రహం ఒడ్డుకు తీసుకువచ్చి ఒక రావి వృక్షం కింద తూర్పు ముఖంతో ఉంచారు. మరుసటి రోజు వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం దక్షిణ ముఖంగా నిటారుగా నిలబడి మహిషాసుర మధ్యని స్వయంభునిగా వెలసి ఉండటం చూసి గ్రామస్తులు ఆశ్చర్యంతో మునిగిపోయిన తర్వాత అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు కలలో కనపడి అమ్మవారు కనపడి తాను ఇక్కడే ఉండదలుచానని చెప్పడంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు. అసుర సంహరి అయిన శాంతిమూర్తిని కొలువు తీరటం వల్లే దక్షిణ కాశీ అని పిలిచేవారు. ఆ కాలక్రమేణా అది చంగాలి పేటగా పిలువబడి చివరకు ఆంగ్లేయుల పాలనలో సూర్యుడిపేటగా మారిందంటారు. ఊరి పేరు వెనక మరో కారణం కూడా చెప్తారు. 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం వద్ద సుడిమాను తిప్పటం ఒక ఉప ఆలయంలో గణపతి లింగ రూప కైలాసనాథుడు నాగదేవతలు కొలువుదీరి దర్శనమిస్తారు. నూతనంగా నిర్మించబడిన ప్రధానాలయము ముఖ మండపంలో నవదుర్గ రూపాలను సుందరముగా మలచి నిర్మించారు. గర్భాలయంలో సర్వాంకరణ భూషితముగా శ్రీ చెంగాల పరమేశ్వరి కొలువై ఉంటారు. ఆలయం నిర్మించిన దగ్గర నుండి బలిజ కులస్తులే పూజాధికారాలు నిర్వహిస్తారు. రోజంతా భక్తుల సందర్శనార్థము తెరిచే ఉండే ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు. చాలా సంవత్సరాల కిందట ఒక దొంగ ఆలయంలోకి ప్రవేశించి భంగపడ్డాడట. అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారట. కానీ అమ్మవారి స్వప్నంలో నా భక్తులు మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదు అని తెలపటంతో వాటిని ప్రాంగణంలో ఒక చోట ఉంచారట. ఎండిపోయి చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరముగా మొక్క మొలిచి పెద్ద వృక్షముగా వెదిగిందంట. ఇది శ్రీ శ్రీంగాలమ్మ మహత్యమే అన్నట్టుగా వృక్షమూలంలో అమ్మవారి రూపము సాక్షాత్కరించటము ఒక విశేషముగా పేర్కొనవచ్చును. ఈ వృక్షం దగ్గర నాగలింగము నవగ్రహ మండపం ఉంటాయి. సంతానాన్ని కోరుకునే దంపతులు ఈ పవిత్ర వృక్షానికి గుడ్డతో ఉయ్యాలలు కడతారట. నియమముగా ప్రదర్శనలు చేస్తారు. ప్రతి నిత్యము నియమముగా ఎన్నో రకాల పూజలు, అర్చనలు, సేవలు శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరికి జరుగుతాయి. ప్రతి పౌర్ణానికి అమ్మవారికి ప్రీతికరమైన నవకలశ అభిషేకము, మహాచండీ యోగము, అర్జిత సేవలుగా
భక్తుల సౌకర్యార్థము నిర్వహిస్తుంటారు. వివాహము, ఉపనయము, పిల్లలకు తొలిసారిగా చెవులు గుట్టటము, అక్షరాభ్యాసము లాంటివి జరుపుకొనుట దేవాలయంలో తగిన ఏర్పాటు ఉన్నాయి. విశాల మండపము, వసతి గదులు అందుబాటులో ధరలతో దేవస్థానం ఏర్పాటు చేసింది. గణపతి నవరాత్రులు, ఉగాది, మహాశివరాత్రి, నాగుల చవితి సందర్భాలలో భక్తులు వేలాదిగా పాల్గొంటారు. దసరా నవరాత్రుల్లో ఆలయ శోభ మరింతగా పెరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాక తమిళనాడు నుండి కూడా భక్తులు తరలి వస్తుంటారు. సూర్యుడుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరికి 7 సంవత్సరాలకు ఒకసారి మే, జూన్ నెలలో మధ్య బ్రహ్మోత్సవాలు జరుపుతారు. 7 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు సుడిమాను ప్రతిష్ట, బలిహరణతో ప్రారంభం అవుతాయి. 2వ రోజుల నుండి 4 రోజుల వరకు సుడిమానుకు చక్రము, నల్లమేక పూలమాల, పాల వెల్లి, మనిషి బొమ్మ గట్టి సుళ్ళు తిప్పుతారు. 3వ రోజున మహిషాసుర మర్దన అంటే దున్నపోతు బొమ్మ తలను నరకటము జరుగుతుంది. లోక కంటకుడైన మహిషాసురుని మహాకాళి సంహరించి లోకాలను కాపాడినందుకు అనునందించిన ప్రజలు 5వ రోజున కాళింది నదిలో అమ్మవారికి ఘనముగా తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆఖరి రోజున పరమేశ్వరిని పుష్ప పల్లకీలు ఊరేగిస్తారు. ఈ 7 రోజులు అమ్మవారిని గ్రామంలో అశ్వ, సింహ, నంది ఇలా రోజుకో వాహనం మీద ఊరేగిస్తారు. మహిమ గల్ల తల్లిగా కోరిన వరాలను ప్రసాదించే పరమేశ్వరిగా కొలువు తీరిన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయము నెల్లూరు పట్టణానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడుపేటలో ఉన్నది. చెన్నై వెళ్లే రైళ్లలో అధిక శాతం సూర్యుడుపేటలో దిగుతారు. నెల్లూరు, తిరుపతి పట్టణాల నుండి బస్సులు ఉన్నవి. సూర్యుడుపేటలో యాత్రికులకు